తిరుపతి జిల్లా స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. తిరుపతి జిల్లా స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఇప్పటికే ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వేదాంతపురం గ్రామానికి సంబంధించిన విద్యార్థులు కొంతమంది ఇంటర్మీడియట్, కొంతమంది 10th క్లాసు డ్రాప్అవుట్స్ విద్యార్థులు సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఒక 7 మంది ఈతకి రావాలి అని ఒక సరదాతో వచ్చారు. తల్లిదండ్రులు కూడా తెలియదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వీళ్ళు వచ్చిన తర్వాత అందులో కొంతమందికి ఈత కూడా రాదు. 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి బర్త్డే. వీళ్ళు ఇక్కడ ఈత దిగిన తర్వాత ఒక అబ్బాయి కొట్టుకుని పోతుంటే ఇమ్మీడియట్గా వారిని రక్షించడంలో భాగంగా మిగతా ముగ్గురు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తెలిసిన వెంటనే పోలీసు, SDRF దళాలని ఇమ్మీడియట్గా పిలిపించడం జరిగింది.